కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గురుకులం కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడిపై సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి తెగబడ్డారు. కొన్ని రోజులుగా ఈ తతంగం కొనసాగుతోంది. రోజుల తరబడి లైంగిక దాడి భరించలేకే బాధిత విద్యార్థి కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మరోమారు విద్యార్థిపై సీనియర్లు లైంగిక దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని ఆలూరు ఆసుపత్రికి రహస్యంగా తరలించిన గురుకుల పాఠశాల సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తోటి విద్యార్థులు రాత్రి 1 గంట 2 గంటల మధ్యలో హోమియోసెక్స్కి పాల్పన్నారు. ఆ అబ్బాయి ఆ నొప్పి భరించలేక ఉదయాన్నే నాకు ఫోన్ చేయడం జరిగింది. కాలేజీ యాజమాన్యం ఎటువంటి ఫోన్ చేయలేదు, ఇన్ఫర్మేషన్. కాలేజీ స్కూల్ అది స్కూల్ సెక్షన్ కదా, స్కూల్ సెక్షన్ 8th క్లాస్ వాళ్ళు సార్లు కానీ ఏ స్కూల్ అది? అరికెర గురుకులం వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు. మా అబ్బాయి ఫోన్ చేసిన వెంటనే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ రాని మాట్లాడదాం అన్నారు, కానీ ఏమీ లేదు. నేను పొద్దున్న 9 గంటలకు పోయినాను, ఇప్పటిదాకా వాళ్ళు ఏది మాట్లాడింది లేదు, చేసింది లేదు. మా అబ్బాయిని నేనే తీసుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాను. ఇది అడ్మిట్ కావాల్సిన పరిస్థితి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. గురుకుల ప్రిన్సిపల్ ఏమని అన్నాడు? మీకు మెసేజ్ నాకు అసలు మెసేజ్ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు కలిసి ఏమన్నా మెసేజ్ అడిగినా ప్రిన్సిపల్ ఏమన్నా? ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ కూడా మా దగ్గర ఏమి మాట్లాడడం లేదు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం, పరిష్కారం చూద్దామంటే ఏది పరిష్కారం చూడడానికి. ఇప్పుడు డాక్టర్ ఏమన్నారు? ఇప్పుడు అడ్మిట్ కామని చెప్పినాడు. కంప్లైంట్ ఇస్తారా? కంప్లైంట్ అయితే ఇస్తాము. డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ ఇది చాలా బాధాకరమైన విషయం జరిగింది అని చెప్పేసి కేసు చేస్తామన్నాడు. సరే మేము కేసు పెడతాంలేండి సార్, మాకు రాసియండి అని చెప్పి నేను అడగడం జరిగింది. మీ పేరు? నా పేరు చిన్న.